వృత్తుల గురించి ఇచ్చిండు. ఈ పిల్లగాడికి టీచర్, డాక్టర్, కార్పెంటర్, పోస్ట్ మ్యాన్ ఇలాంటి వృత్తులు ఆల్రెడీ పాఠశాలకు రావడానికి ముందే తెలుసు. సో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పిల్లవాడిని మనం మాట్లాడించడం ద్వారా వాళ్ళు ఆ విషయం గురించి అడిగితే వాడు దాని గురించి అనర్గళంగా మాట్లాడతాడు. సో వాళ్ళలో భాషణ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ వాటిని మనం బోర్డు మీద రాసి మళ్ళీ చూసి రాపించడం, బోర్డు మీద రాసేటప్పుడు ఫాలో చేయించడం వల్ల లేఖన నైపుణ్యాలు. నెక్స్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో రకరకాల ప్రాజెక్ట్ ఇచ్చి పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చి వాటి డేటాను తీసుకురామని చెప్పడం ద్వారా న్యూమరసీ డెవలప్ అవుతుంది, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. మన దగ్గర ఇందాక అనుకున్నాం, ఒకటి మార్నింగ్ చెప్పుకున్నాం ఏ పని ఎలా చేస్తారు అని. పోయి దాని దేనికి ఎక్కువ సమయం పడుతుంది, దేనికి తక్కువ సమయం పడుతుంది అనే దాంట్లో సమయము, కాలము